నమస్కారం అండి. నా పేరు తోట వినయ్ బాబు. మాది గూడూరు మండలం తరగటూరు గ్రామం. మేము ఈ కూరగాయ మొక్కలు నాటు రకాలు అన్నీ పెడతా ఉంటాం. బీర, బెండ, వంగ, చిక్కుడు, అన్ని రకాలు కూరగాయలు మట్టుకి అన్ని రకాల దోస, చొర్ర అన్ని రకాలు పెడతాం. అలాగే మేము నాటు రకాలు ఎంచుకున్నాము. ఈ నాటు రకాలకి మేము వాడేది ఈ ప్రకృతి వ్యవసాయం. మాది గో ఆధారిత పంటలు. మావి గో ఆధారిత పంటలు అంటే మేము వీటికి కెమికల్ అనేది ఏది వాడం. కెమికల్ వాడకుండా మేము ఈ ఆవు మూత్రం, ఆవు పేడ వీటితో మేము కషాయాలు అవి తయారు చేసుకొని వీటికి వాడుకుంటాం. అంటే వీటికి గ్రోత్కి వచ్చేటప్పటికి, మొక్క ఎదుగుదల వచ్చేటప్పటికి మేము జీవామృతం కొడతాం. ఎక్కువ పురుగు పడితే మట్టుకి బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, పంచగవ్య అలాంటివి వాడతాము. మళ్ళీ ఈ వంగ వచ్చేటప్పటికి మేము నాటు రకాలు ఈ వంగ విత్తనం కూడా, ఈ విత్తనాలు కూడా మేము మా సొంత తీసుకుని విత్తనాలు కూడా మేమే కాయ ముగ్గిన తర్వాత విత్తనాలు తీసుకుని మళ్ళీ అయ్యే పెట్టుకుంటాం. బీర విత్తనాలు మొత్తం అన్నీ అలాగే చేసుకుంటాం. దోసలు అన్నీ మా విత్తనాలే మళ్ళీ మేము పెట్టుకుంటాం. బయట తేమ అసలు. ఈ వంగ చెట్టు వచ్చేటప్పటికి ఎడము గజన్నర ఎడమ పెడతాం. వంగ చెట్టుకి బీరలు కూడా అంతే 2 గజాలు పెడతాము. అన్ని రకాల ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండిస్తాం మేము. అంటే మాకు పైన ఈ కొబ్బరి చెట్లు ఒకటి ఉంటాయి. ఈ కొబ్బరి చెట్లు 95, 96 సంవత్సరాల్లో చెట్టు పట్టా పథకం కింద మా నాన్నగారికి కాలువగట్టు కలెక్టర్ గారు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఈ కెమికల్ వాడకుండా కూరగాయలు అవి పండిస్తాడు. గత 6 సంవత్సరాల మట్టుకి పూర్తిగా ఏం వాడకుండా, ఆఖరికి కలుపు మందు కూడా ఏది కొట్టకుండా మేము కలుపు లాగించుకుంటాం. వరకే మనుషులు పెట్టి ఏమి కొట్టకుండా మేము పండిస్తున్నాము. మా కూరగాయలు వచ్చి మా ఊరిలోనూ మా చుట్టుపక్కల వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు. కూరగాయలు ఎక్కువ ఉంటే రైతు బజార్లో పట్టుకెళ్ళి రైతు బజార్లో ఇస్తాము. మళ్ళీ రైతు బజార్లో పట్టుకెళ్ళిన మార్కెట్ ధర మీద ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా పెట్టించారు ఆఫీసర్ గారు. మన కూరగాయలు బాగుంటాయని ప్రత్యేకంగా స్టాల్ ఇచ్చారు. కూరగాయలు కూడా మేము అక్కడ అమ్ముకుంటాము. ఎక్కువ ఉన్నాయి. మన కస్టమర్లు ఒక రోజు వెళ్ళకపోయినా మళ్ళీ ఫోన్ చేస్తారు మా కూరగాయల గురించి. ఈ ప్రకృతి వ్యవసాయం మూలంగా మా పని పర్లేదండి, బాగానే ఉంది. మాతో బలంగా నలుగురికి రోజు డైలీ పని ఉంటుంది. వాళ్ళకి పని చూపిస్తున్నాం. ఈ కూరగాయల వలన మా ఆరోగ్యం బాగుంది, నలుగురు ఆరోగ్యం బాగుంటుంది. ఇలా పండిస్తున్నాం. పంచగవ్య కొడతామండి. ఈ వంగ మొక్కలకి ఎక్కువ పంచగవ్య కొట్టేటప్పటికి ఆవు నెయ్యి పేడలో కలిపి 2 రోజులు మురగనిచ్చి, ఆవు నెయ్యిని 2 రోజులు మురగనిచ్చి, అప్పుడు దాంట్లో ఆవు పాలు, ఆవు పెరుగు మళ్ళీ వచ్చేటప్పటికి ఆవు మజ్జిగి, ఇలా 5 రకాల ఆవుకు సంబంధించినవి ఉంటాయి. ఆవు నెయ్యితో, ఆవు పేడతో 5 రకాల ఆవుకు సంబంధించినవి పంచగవ్య అంటే. దాంట్లో ప్లస్ కళ్ళు పోస్తాం, కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ మిక్సింగ్ చేసి ఒక 5-6 రోజులు, వారం రోజులు మురగనిస్తాం. అరటిపళ్ళు వేయాలి, అరటిపళ్ళు కూడా వేస్తాం దాంట్లో. ఇవన్నీ మురగనిచ్చిన తర్వాత అప్పుడు బాగా స్మెల్ వచ్చిన తర్వాత చెట్లకు వాడతాం. ఎరువు ఏమేమి వాడతారు? ఇది మేము ఘనజీవం అవుతాం. అంటే ఈ ఆవు పేడ ఉంటుంది కదా, అది బాగా అయిపోయిన తర్వాత అది పెంటపోగు అయిపోద్ది మామూలుగా మెత్తగా. అది అయిపోయిన తర్వాత దాంట్లో ఘనజీవామృతం ఇది కలుపుకొని మొక్కలకే ఎరువు కింద వేస్తాం. అగ్నాస్త్రం వచ్చేటప్పటికి అది పొగాకు, ఎండుమిర్చి, ఆవు మూత్రం ఇవి వేసుకుని కాసి వాటిని పిచికారి చేసుకోవాలి. అది కాస్తే కొట్టడం మూలంగా ఈ పొగాకు ఉండడం వల్ల కొంచెం ఆకు కొంచెం మచ్చబడుతుందని బ్రహ్మాస్త్రం ఎక్కువ వాడుతున్నాం. వాగులాక కషాయం. వాగులాక కషాయం వాగులాకే ఒకటే చాలండి. ఈ బ్రహ్మాస్త్రంలో ఒక 5 రకాల ఆకులు, యాపాకు, బొప్పాసాకు ఉంది మాకు, బొప్పాసాకు వాడతాం. సీతాఫలవాకు, జావాకైనా వాడవచ్చు, లేకపోతే జిల్లేడాకైనా వాడచ్చు. మాకు ఎక్కువ ఏదైనా చిక్కుడు మొక్కలు ఉన్నాయి, పేను పడుతుందని ఉమ్మెత్తాకు వాడుతున్నాం. ఇలా 5 రకాల ఆకులు వాడతాం. కాసిన తర్వాత వాటర్ వస్తుంది, అది కషాయం కింద తయారైపోద్ది. దాన్ని ఒక దాంట్లో పోసుకొని మేము డబ్బాలో పోసుకొని, అది క్యాన్కి ఒక 300 గ్రాములు
అలా వేసి కొడతాం. అది కొడితే ఆకు మీద పడిన తర్వాత పురుగు చనిపోదు. అలా ఆహారం తీసుకోకుండా అలా ఉండిపోద్ది. ఇప్పుడు మనం కొట్టాం, అలా ఆహారం తీసుకోండి అలా ఉండిపోద్ది, కానీ చనిపోదు అసలు. కొన్ని రోజులకి అలా నల్లబడిపోద్ది, ఆహారం తీసుకోదు ఈ కొడతాం మూలంగా. ఈ ఫస్ట్ నుంచి మాకు అలా అలవాటు అయిపోయిందండి. ఈ ప్రకృతి వ్యవసాయం అన్నది మా తోటలో ఈ గడ్డి కానీ ఇది లాక్కుని ఆవులకి వేసుకుంటాం. ఎటువంటి కెమికల్ కూడా వాడం అసలు మేము. ఈ మొక్కలకి మేము ఈ గోదావరి ఆధారిత పంటలే కానీ వీటికి వేరే కెమికల్ కానీ ఇంకోటి కానీ ఏది వాడం. మాకు డైలీ ఒక ముగ్గురు నలుగురు పనికి వస్తారు. ఈ వీటిల్లో మొక్కల్లో కలుపు తీసుకుంటాం, ఈ కాయలు కోసుకుంటాం, ఇలా ఈ పనులు చేయించుకుంటాం, ఈ కాయలు కోసుకుంటాం. ఇలా మా ఇంట్లో వాళ్ళందరూ, మా నాన్నగారు నేను అందరూ చేసుకుంటాం వరుసపెట్టి. ఈ ఆవులకి గడ్డి కోసుకుంటాం, ఇలా ఈ పనులేనండి మాకు. ఇప్పుడు వంగనారు ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాస్తుంది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెట్టుకి? ఈ సంవత్సరం 2వ సంవత్సరం అండి. వేరే వాళ్ళు అయితే ఇంగ్లీష్ మందులు అవి కొట్టేవాళ్ళు 1 సంవత్సరం మించి అట్టి పెట్టరు కాపు. ఇది 2వ సంవత్సరం మొక్క అయినా మాకు ఈ జీవామృతం మూలంగా ఎప్పుడు పచ్చగా ఉంటుంది తోట. జీవామృతం, పంచగవ్య వీటి మూలంగా ఇప్పుడు పచ్చగానే ఉంటుంది. వీటికి వేరే తెగులు అనేది రాదు మాకు. మా వాటికి కాపు తక్కువ వచ్చినా కాయల టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు వరకు నాకు తెలిసి 10 కేజీల వరకు కాసి ఉంటుంది మొక్క. ఇప్పుడు కాపు అయిపోయింది, మళ్ళీ పూత పడుతుంది. ఇది ఎప్పుడూ కాస్తానే ఉంటుంది. ఈ నాటెత్తున్నాం అండి మాది. ఈ కాగిపోయినందుకు మళ్ళీ వీటిలో ఈ కాకరలో బీరలో పెట్టుకుంటాం. ఈ క్రాప్ తీసేయం, వీటి మళ్ళీ కాకరలో బీరలో వీటి మీదకి ఏదో ఒకటి పందిరిమల్లి ఉంటుందని వీటి మీద వాడుతూ ఉంటాం. ఈ నాటు రకాలండి బెండ కూడా మా సొంత విత్తనాలు తీసుకుని మళ్ళీ మేము ఇదే రకంగా వీటిలో పెడతా ఉంటాము. బెండ మొక్కలు వీటిల్లో కొంచెం మాకు వ్యవసాయం వచ్చేప్పుడు కలుపు ఎక్కువ వస్తుంది. వాటిల్లో మయాన్ సాళ్ళలో బీరలో దోసలో ఏయోటి పెడతాం. మళ్ళీ వాటిని కొంచెం కలుపు తగ్గుతూ ఉంటుంది. మయాన్ని పెడితే అవి వచ్చేటప్పుడు ఈ బెండ మొక్కల మీద ఎక్కుతాయి. ఎక్కి కాయ కూడా సాపుగా ఉంటుంది. దానివల్ల మనం ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి కెమికల్ వాడం కాబట్టి మనతో పాలంగా 10 మంది మన కూరగాయలు తిని వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ఇలా పండిస్తున్నాము. ఇవాళ రైతులు కూడా చాలా వరకు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచిదని కోరుకుంటున్నాం మేము. దీనివల్ల మనకి పనికి వచ్చే వాళ్ళ ఆరోగ్యం ఏంటి, మనం అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వ్యవసాయం మేము చేస్తున్నాము. నమస్కారం అండి.